హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కిచెన్ కథ. కుకింగ్ అంటే కష్టం కాదు, కొంచెం ప్రేమ, కొంచెం పేషెన్స్ ఉంటే సరిపోతుంది. రండి, అందరం కలిసి ప్రేమతో వంట స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఎంతో ట్రెడిషనల్ అయిన ఇష్టమైన రాగి ముద్ద కోడికూర. ఇప్పుడు ముందుగా కోడికూర ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం. కారం పొడి, సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెమే, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసుకోవాలి. 2 మిర్చి, జీడిపప్పు, గిన్నె పెట్టుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, షాజీరా కొంచెం, చిన్న కట్ చేసుకున్న ఆనియన్, ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు బాగా మిక్స్ చేసి కొంచెం మగ్గిన తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకున్నాం. హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉంచుదాం, వాటర్ అన్ని బయటకు వస్తాయి. One eternity later. పెద్ద ఫ్లేమ్ మీద పెట్టినాం కదా, అప్పుడప్పుడు ఇట్లా కలుపుకున్నాడు, లేదంటే అడుగంటేస్తుంది. మనం టమాటా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం పేస్ట్ని. కారం పొడి ఆల్రెడీ మనం చికెన్ కలిపినాం కాబట్టి కొంచెం వేసుకున్నాం. స్పైసీ ఉన్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. సాల్ట్, ఒక గరం మసాలా 1 స్పూన్ చిన్నది కొంచెం వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇది వాటర్ యాడ్ చేసుకుందాం. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి. ఇప్పుడు కోడికూర అయిపోయింది, కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుందాం. రాగి ముద్దకి ఈ గ్లాస్తోని 2 గ్లాసుల బియ్యం పోసుకున్నాను. ఇదే గ్లాస్తోని 10 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 10, 12 బియ్యం కొలతలు చెప్పినా కదా, అది స్టవ్ మీద పెట్టుకుందాం. సాల్ట్ వేసుకుందాం. అన్నం మెత్తగా ఉడికినాక 2 గ్లాసుల బియ్యం పోసుకున్నాము. ఇదే గ్లాస్తో 4 గ్లాసుల రాగి పిండి పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం కలపొద్దు, ఇట్లా ఒక మూత పెట్టేసుకున్నాము ఒక 5 నిమిషాలు. A few moments later. ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీకు కొంచెం మరీ ఇంత గట్టిగా అనిపిస్తున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, మీకు లూజ్గా అయిపోతుంది. నెయ్యి వేసుకొని ఒక ముద్ద తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇట్లా అనుకొని ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇందులో
రుచితో కలిసిన మన కథలు ప్రతి వంటలో ఒక ప్రేమ కథ. మన కిచెన్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.